దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. సౌలు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా అతడు ఉండి మహారాజుగా రాజ్య పరిపాలన చేసినటువంటి వాడుగా ఉండి దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకుని గొప్పగా దేవుని ఆత్మతో నడిపించబడిన వాడుగా ఉండి కూడా అనేక అపరాధాలు, అనేక పాపాలు ఒకదాని వెంట ఒకటి అనేక అపరాధాలు, పాపాలు చేసి చివరికి ఆ పాపాల ప్రతిఫలంగా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలను పోగొట్టుకున్నాడు, రాజ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఒక గొప్ప గుర్తింపు, ఆధిక్యత, ఒక గొప్ప గౌరవం ఏదైతే ఉంటుందో మహారాజుకి, ఆ మహారాజుకు ఉండవలసిన గౌరవము, గుర్తింపు, ఘనత ఏవి కూడా అతడు చివరికి పొందుకోకుండా వాటన్నిటినీ కూడా పోగొట్టుకోవలసి వచ్చింది. ఇదంతా కూడా సౌలు చేసిన పాపాల వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి. తన కొడుకు తండ్రికి బుద్ధి చెప్తున్నాడు, లేదంటే తన కొడుకు కూడా ఒకనొక సమయంలో అంటాడు, చూడండి ఒకసారి నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదు అని కొడుకు కూడా అంటాడండి ఒకనొక సమయంలో తండ్రితో. యోనాతాను, నిరపరాధి యొక్క ప్రాణాన్ని తీసి నువ్వెందుకు దేవుడి దృష్టికి పాపము చేస్తున్నావు, పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నావు, దావీదు నిరపరాధి కదా, ఆ నిరపరాధి యొక్క ప్రాణాన్ని తీసి నువ్వు పాపము చేయడానికి సిద్ధపడుతున్నావు, పాపం చేస్తున్నావు అని కొడుకు అన్నప్పుడు కూడా ఏమాత్రము లెక్క చేయలేదు ఆయన. అతడు వాక్యానికి విరుద్ధంగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో పాపాలు చేసి దాని ప్రతిఫలాన్ని చాలా దారుణంగా అనుభవించవలసి వచ్చింది. సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. సౌలు తర్వాత సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు దావీదుకి ఇవ్వడం జరిగింది. దావీదు మహారాజు అయ్యాడు. దావీదు మహారాజు అయిన తర్వాత దావీదు కూడా మరొకనొక సమయంలో పాపము చేయడం అనేది జరిగింది. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు అయ్యాడు. మహారాజు అయిన తర్వాత యెరూషలేములో ఒక గుడారము, దేవుని మందిరంగా అతడు సిద్ధం చేశాడు. అక్కడ దేవుని మందసాన్ని పెట్టాలనుకున్నాడు. దేవుని మందసం అంతకుముందు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి దేవుని మందసాన్ని చాలా ఆర్భాటంతో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎద్దుల బండి మీద అతడు ఎక్కించి ఎద్దుల బండి మీద దాన్ని పెట్టి తీసుకురావడం అనే పని అతడు చేశాడు. అయితే ఆ ఎద్దుల బండి కాలు జారింది. ఆ ఎద్దుల బండి నడుపుతున్నటువంటి వ్యక్తి పేరు ఉజ్జా. ఆ ఎద్దుల బండి కొంచెం స్లిప్ అయింది, మందసం పడిపోవడానికి జారిపోతుంది. వెంటనే మందసం పడిపోతుందేమో అని చెప్పి ఆ ఉజ్జా, ఎద్దుల బండి నడుపుతున్నటువంటి ఉజ్జా మందసాన్ని పట్టుకోవడం అనేది జరిగింది.
ఆ మందసాన్ని ఉజ్జా పట్టుకోవడం అనేది జరిగిన వెంటనే దేవుని కోపం అతని మీద రగులుకుంది. అక్కడికక్కడే దేవుడు అతన్ని మొత్తగా అతడు చనిపోయిను అని రాయబడింది. ఉజ్జా చేసిన పాపాన్ని బట్టి ఉజ్జాకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే మరణము. అతడు తెలిసి చేసిన పాపం కాదు, లేదంటే అతడు అనుకోకుండా పొరపాటున అతడు నేను మందసాన్ని ముట్టుకోకూడదు, మందసాన్ని నేను డైరెక్ట్గా తాకకూడదు అన్న సంగతి ఆ సమయానికి అతడు మర్చిపోయాడు. కేవలం అతడు బండి మీద ఉన్న మందసం జారిపోతుంది, పడిపోతుంది కాబట్టి పట్టుకోవాలి అని ఎద్దుల బండి నడుపుతున్నటువంటి ఆ వ్యక్తి, ఉజ్జా అనే వ్యక్తి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకోగానే అది దేవుని దృష్టికి ఏమైపోయింది? పాపం అయిపోయింది. ఎందుకంటే మందసాన్ని ఎవ్వరూ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. మందసాన్ని మోతకర్రలతోనే మొయ్యాలి తప్ప ఎవ్వరూ కూడా దాన్ని డైరెక్ట్గా ముట్టుకోవడానికి వీలు లేదు. మోతకర్రలు అటు ఇటు మోతకర్రలు ఆ రింగుల్లోనికి పెట్టి మోతకర్రలతో లేవీయులు కహాతు వంశం వాళ్ళు మొయ్యాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని డైరెక్ట్గా టచ్ చేయడానికి ఎవరికి అనుమతి లేదు. కానీ ఆ సమయానికి అతడు అలాగా దాన్ని ముట్టుకోవడం అనేది జరిగింది. ముట్టుకోవడం అనేది దేవుని దృష్టికి పాపంగా ఎంచబడింది. పాపానికి వచ్చిన ప్రతిఫలము వెంటనే ఏంటి? మరణశిక్ష. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి మనము తెలిసే చేయగలదు పాపాలు, ఒక్కొక్కసారి తెలియకుండా మనకి అది తెలియకుండా పొరపాటున లేదంటే గబాలన మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క పాపము లేదంటే ఒక్కొక్క అపరాధము, ఒక్కొక్క తప్పు, ఒక్కొక్క పొరపాటు మనం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి తెలియకుండా చేసిన చిన్న పాపానికి కూడా భయంకరమైన ప్రతిఫలము రావడం అనేది జరుగుతుంది. తెలియకుండా అనుకోకుండా ఊహించిన విధంగా పొరపాటున చేసిన ఒక చిన్న పాపానికి కూడా, పొరపాటున చేసిన ఒక చిన్న తప్పు కూడా, పొరపాటున చేసిన ఒక చిన్న అపరాధానికి కూడా చాలా భయంకరంగా శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఒక్కోసారి ఉంటాయి. కాబట్టి తెలిసి చేసావా తెలియక చేసావా అన్నదే ముఖ్యం కాదు, పాపమా అన్నదే ముఖ్యం దేవుడికి. అది పాపము, అది తప్పు, అది పొరపాటు, అది వాక్యానికి విరుద్ధము. అది నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అనుకోకుండా చేసినా పొరపాటును చేసినా ఎవరో బలవంతం వల్ల చేసినా దేవుడికి అనవసరం. దేవుడికి నీ సంజాయిషి నా సంజాయిషి దేవుడికి వినడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది పాపమైతే దాని శిక్షను అప్పుడే మనము అనుభవించక తప్పదు, దాని ప్రతిఫలాన్ని వెంటనే అనుభవించక తప్ప. ఉజ్జా చేసింది చాలా చిన్న పొరపాటే కింద ఉంది, కానీ దానికి దేవుడు విధించిన ప్రతిఫలం, దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్ష ఏంటి? మరణశిక్ష. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. అక్కడికక్కడే దేవుడు అతన్ని ముత్తాడు. అక్కడికక్కడే అతడు ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేది జరిగింది. అలాగా ఉజ్జా ప్రాణాలు పోగొట్టుకున్నాడు అతడు చేసిన పాపాన్ని బట్టి. తర్వాత దావీదు కూడా మనం చూస్తే పాపము చేసినట్లుగా కనబడుతుంది. చూడండి, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2 నుంచి చదువుదాం.
హ్మ్. హ్మ్. చూడండి, దావీదు మహారాజు అయ్యాడు. దావీదు మహారాజుగా ఉండి అతడు ఒకానొక సమయంలో పాపము చేయడం అనేది జరిగింది. ఒక పాపము ఇంకా ఎన్నో పాపాలు అతడు చేసేలాగా ఆ సమయంలో అక్కడ జరిగింది. చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చూస్తే 11వ అధ్యాయం 1వ వచనంలో, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఏంటండి? వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. యుద్ధము జరుగుతూ ఉంది, అమ్మోనీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ టైంకి ఖచ్చితంగా రాజులుగా ఎవరైతే ఉన్నారో ఆ రాజులు యుద్ధానికి వెళ్ళి ఖచ్చితంగా ఆ రాజులు యుద్ధం చెయ్యాలి శత్రువులతో. కానీ మహారాజుగా ఉన్నటువంటి ఈయన యుద్ధానికి వెళ్ళలేదు. మహారాజుగా ఉన్నటువంటి ఈయన యుద్ధానికి వెళ్లకుండా ఆయన ఏం చేశాడండి? తన కింద వారిని అందరినీ కూడా యుద్ధానికి పంపించి ఆయన ఇంట్లో పడుకుని ఉన్నాడు. ఆయన ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు ప్రొద్దుగుంకు వేళ అంటే ఇప్పుడు సాయంకాల సమయంలో అక్కడేమో బయట శత్రువులతో యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఈయన ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా యుద్ధంలో ఉండాలి. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము అని రాయబడింది చాలా క్లియర్గా. కానీ యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధాన్ని కింద వారి అందరికీ అప్పగించి ఈయన ఏం చేశాడండి? పడుకున్నాడు, రాజమందిరంలో పడుకున్నాడు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, అక్కడ ఆయన యుద్ధానికి వెళ్ళుంటే అతను పాపం చేయడానికి అవకాశం ఉండకపోను. యుద్ధానికి వెళ్ళుంటే అతడు పాపం చేసే పరిస్థితి ఉండకపోను. అతడు యుద్ధానికి వెళ్లకుండా మధ్యాహ్నం పడుకున్నాడట, భోంచేసి పడుకున్నాడు. సాయంత్రం లెగిచేటప్పటికి ఆ అంతఃపురం మీద నుంచి చూస్తే స్నానం చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ కనబడగానే ఆమె మీద అతనికి వ్యామోహం కలిగింది, కోరిక కలిగింది. వెంటనే ఆమెతో శయనించాలన్న ఆలోచన అతనికి వచ్చేసింది. అప్పటికే అతడు మహారాజుగా ఉన్నాడు, చాలామంది భార్యలు ఉన్నారు. దేవుడి దృష్టికి యథార్థవంతుడు, నీతిమంతుడు అన్న సాక్ష్యం ఉంది. దేవుడు హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు అనే సాక్ష్యం ఉంది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడి సన్నిధి అతడు అనుభవిస్తున్నాడు, దేవుని అభిషేకం అతని మీద పనిచేస్తూ ఉంది. కానీ ఇవన్నీ మర్చిపోయాడు. నేను ఏమై ఉన్నాను అన్నది మర్చిపోయాడు. నేను ఎవరిని, నా పొజిషన్ ఏంటి, నా స్థితి ఏంటి, నా ఆత్మీయ స్థితి ఏంటి, నా అభిషేకం ఏంటి, నా భక్తి ఏంటి, నా దేవుడు ఎవరు అని అన్నీ మర్చిపోయాడండి. కేవలము అన్నీ మర్చిపోయి స్నానం చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె మీద అతడికి ఏం కలిగింది? కామాతురత కలిగింది. ఆమెను తీసుకొచ్చి ఆమెతో శయనించాడని రాయబడింది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యనైన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అన్న ఆజ్ఞ ధర్మశాస్త్రంలో అప్పటికే ఉంది కదా. ధర్మశాస్త్రం ఉందా? అప్పటికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉంది, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు. ఒక స్త్రీని కామంతో చూడడమే పాపం, ఒక స్త్రీని వ్యామోహంతో చూడడమే పాపం, ఒక స్త్రీని ఆ కోరికతో ఆశించడమే పాపం. అందులోని పెళ్ళైన స్త్రీని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలా చేయడానికి వీలు. ఎందుకంటే ఆమె నీ పొరుగువాని భార్య, నీ పొరుగువారి భార్యను ఆశించవద్దు అని దేవుని ఆజ్ఞ ఉన్నది. కానీ మర్చిపోయాడు. అన్నీ హృదయం లోపలికి వచ్చినటువంటి ఒక దురాలోచన దేవుని సంగతులన్నీ కూడా మనం పక్కన పెట్టేసేలాగా చేస్తుంది. హృదయంలోనికి దురాలోచన వచ్చింది అంటే అక్కడ ఇంకా ఏది పనిచేయదు.
నేను ఎవరిని, నా భక్తి ఏంటి, నా సాక్ష్యం ఏంటి, నేను ఏమై ఉన్నాను, నా దేవుడు ఎవరు, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా దేవుడు కోపం ఎలాగుంటుంది, నా దేవుడికి విరోధంగా పాపం చేస్తే ఏమైపోతాను, నా దేవుడు అభిషేకం నా మీద పనిచేస్తుంది, నేను ఇలాగా అలాగా ఎన్ని రకాలు ఉంటాయి, మనము ఎన్ని రకాలుగా ఉండాలి. కానీ ఆ సమయానికి ఏమన్నా గుర్తొచ్చేయండి, ఏమీ గుర్తులే. అయ్యో నేను దేవునికి ఇష్టడైన వాడనే, దేవుడు ఎన్నిక లేని నన్ను తీసుకొచ్చి మహారాజుని చేశాడే, దేవుడు నా ప్రాణాలు శత్రువుల చేతుల్లో పోకుండా నన్ను కాపాడాడే ఎన్నోసార్లు, ఏ యోగ్యత లేని నాకు మహారాజుగా స్థానాన్ని ఇచ్చాడే, ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చాడే, ఆ దేవుని దృష్టికి విరోధంగా నేను పాపము చేయకూడదు. ఏంటి, నాకు బోళ్ళంతమంది భార్యలు ఉన్నారు, ఆ భార్యలందరినీ పక్కన పెట్టి ఒక పొరుగువాడి భార్యను చూసి ఆశిస్తున్నానేంటి, పొరుగువాని భార్య మీద ఈ కోరిక నాకు ఎందుకు కలిగింది, పొరుగువాని భార్యతో సైనించాలని నేను ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నాను, ఇలాంటి ఆలోచన నాకు వచ్చిందేంటి, అసలు ఏమన్నా పనిచేసిందా? మైండ్ పనిచేయదు, సెన్స్ పనిచేయదు. దురాలోచన హృదయంలోకి వచ్చిందంటే సెన్స్ పనిచేయదండి. దురాలోచన వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన మనస్సు మన ఆధీనంలో ఉండదు, మన ఆలోచన మన ఆధీనంలో ఉండదు, మన శరీరం మన ఆధీనంలో ఉండదు. మనము ఏమై ఉన్నామో అన్నీ మర్చిపోతాం. మన దేవుడి గురించి మనకి చాలా బాగా తెలుసు, అయినా సరే ఆ భయం మనలో పనిచేయదు. అంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో పాపాలు చేసి ఎన్నో మొట్టికాయలు తిన్నవారమే అయినా సరే ఏమాత్రము పాపం చేసే సమయంలో అంతకుముందు చేసిన పాపాలకి ఎలాంటి శిక్షలు అనుభవించానో ఇప్పుడు కూడా పాపం చేస్తే ఎలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందో అన్న భయం కూడా ఇదండి. పాపము చాలా పవర్ఫుల్, పాపం చాలా పవర్ఫుల్ అండి. ఆ పాపం ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు అన్నీ మర్చిపోయేలాగా చేసేస్తుంది. పాపం ఎంత పవర్ఫుల్ అంటే నీ జ్ఞానం పని చేయకుండా చేసేస్తుంది. పాపం ఎంత పవర్ఫుల్ అంటే నీ వివేకం అనేది నీలో పని చేయకుండా చేసేస్తుంది. పాపం ఎంత పవర్ఫుల్ అంటే వాక్యం నీకు జ్ఞాపకం రాకుండా చేసేస్తుంది. వాక్యం ఆ సమయానికి నీకు జ్ఞాపకం రాకుండా చేసేస్తుంది. పాపం ఎంత పవర్ఫుల్ అంటే దేవుని భయం ఆ సమయంలో నీ అంతరంగంలో లేకుండా చేసేస్తుంది. పాపం ఎంత పవర్ఫుల్ అంటే అంతకుముందు అనుభవించిన శిక్షలు ఎంత భయంకరంగా అనుభవించావో ఆ శిక్షలు కూడా నీకు జ్ఞాపకము రాకుండా చేసేస్తుంది పాపం. ఆ పాపము చేసిన మనిషి ఎవడైనా సరే, వాడు మహారాజా, వాడు పాస్టరా, వాడు విశ్వాస, వాడు ఆడ మనిషి మగ మనిషి, ఇలాంటివి ఏవి కూడా దేవుడికి అవసరము లేదు. వాడి అభిషేకం ఎంత గొప్పది, వాడు ఆత్మ అభిషేకం ఎంత బలంగా పనిచేసే మనిషి, ఎంత మంచి భక్తుడు, ఎంత మంచి భక్తురాలు, ఎంత మంచి సాక్ష్యం ఉంది, ఎంత మంచిగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఇష్టరాలుగా ఉన్నారు, ఇవేవి దేవుడికి సంబంధం లేదు. ఇవేవి కూడా పనిచేయవు. అతడు యుద్ధానికి వెళ్ళుంటే అతడు మధ్యాహ్నం పడుకోకుండా ఉండును, యుద్ధానికి వెళ్ళుంటే అతడు ఆ స్త్రీని చూడకుండా ఉండును, యుద్ధానికి వెళ్ళుంటే ఆ స్త్రీతో సైనించాలన్న కోరిక అతనికి రాకపోను, యుద్ధానికి వెళ్ళుంటే అద్భుతంగా అతడు పాపం చేయకుండా దేవుడి దగ్గర నుంచి అనుభవించవలసిన శిక్ష ఏదైతే అనుభవించాడో ఆ శిక్ష అనుభవించవలసిన అవసరం లేకుండా ఉండును కదా యుద్ధానికి వెళ్ళుంటే. చూడండి, మనం చేసే పనులు మనమే చేయాలి. మనం చేసే పనులు మనం చేయకుండా వేరే వారికి అప్పగించేసి మనం రెస్ట్ తీసుకుందాం అనుకోండి, ఖచ్చితంగా అదే పాపం అయిపోతుంది. అప్పుడే పాపం మనం చేసే అవకాశం వచ్చేస్తుంది. అప్పుడే మనం పాపం చేయడానికి అక్కడ ఒక బీజం పడిపోతుంది. మనం చేయవలసిన పని మనమే చేయాలి. మనం చేయవలసిన పని ఇంకొకరు చేయడానికి వీల్లేదు. ఆ పని చేయమని దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు. ఆ పని చేయమని దేవుడు నిన్ను అధికారిగా పెట్టాడు. ఆ పని చేయమని నీకు అప్పగించాడు. ఆ పని నువ్వు ఏ కారణం చేత ఇంకొకరికి అప్పగించి నువ్వు రెస్ట్ తీసుకోవాలని అనుకోవడానికి వీల్లేదు. ఆ రెస్టే పాపం అయిపోతుంది. ఆ రెస్ట్లోంచే ఎన్నో పాపాలు చేసేసే పరిస్థితి రావచ్చేమో మనకు కూడా. దేవునికి స్తోత్రం. కానీ అతడు ఏం చేసాడటండి, చూశాడు, మధ్యాహ్నం పడుకున్నాడు, ఫుల్గా భోజనం చేసి పడుకున్నాడు. బయటేమో శత్రువులతో యుద్ధం, కింద వాళ్ళు అందరూ కూడా ప్రాణాలు తెగించి చేస్తున్నారు. ఈయనేమో ఏ చింత లేకుండా పడుకున్నాడు. సాయంత్రం లేచి అలా వరండాలోకి వచ్చాడు. ఆ దూరంలో అక్కడ ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తూ కనబడ్డది. వెంటనే హృదయము ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే శరీరంలో కోరిక కలిగింది. ఆమె ఎవరో కనుక్కోమన్నాడు. కనుక్కుంటే పలానా అని తెలుసుకుంది. నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాడు. వెంటనే ఆమెతో సైనించాడు.
పాపం చాలా స్పీడ్గా జరిగిపోద్దండి. పాపానికి చాలా టైం తీసుకుంటుంది అని అనుకోకండి. పాపం అస్సలు టైం తీసుకోదు. పాపము అస్సలు టైం తీసుకోదు. పాపం చాలా స్పీడ్గా జరిగిపోతుంది. కానీ దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఆ పాపం వల్ల వచ్చిన ప్రతిఫలం పోవాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళా ఆ పాపం వల్ల వచ్చిన శిక్ష తగ్గాలంటే, ఆ పాపం వల్ల వచ్చిన శిక్ష నుండి మనం బయటపడాలంటే చాలా టైం పడుతుందండి. దేవునికి స్తోత్రం. ఆ పాపానికి అనుభవించే శిక్ష చాలా కాలం అనుభవించాలి. ఆ పాపం చాలా స్పీడ్గా చేసేసావు, కానీ ఆ పాపాని వల్ల వచ్చిన శిక్ష చాలా కాలమే అనుభవించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆ పాపం వల్ల వచ్చిన శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కోసారి చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కోసారి నువ్వు బతికున్నంతకాలం ఆ శిక్ష అనుభవించాలి. ఎంతకాలమైతే భూమి మీద జీవిస్తావో అంతకాలము ఆ పాపం యొక్క శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి అతడు ఆమెను పిలిపించుకున్నాడు, ఆమెతో శయనించాడు. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఏమని రాయబడిందండి? కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆమె ఇంటికి మరలా వచ్చిందటండి. కలిగిన అపవిత్రత పోగొట్టుకుందని నాకు ఇప్పటికీ తెలీదు ఎలా పోగొట్టుకుందో. కలిగిన అపవిత్రత ఎలాగ పోగొట్టుకుందో నాకు ఇప్పటికీ తెలియలేదండి. మీకు ఎవరికైనా తెలిసిందా? అపవిత్రత కలిగింది కదా, కలిగిన అపవిత్రత పోగొట్టుకుందంట. ఎలాగా ఏంటండి? తలస్నానం చేసిందా? రాజుగారి అంతఃపురంలోనే బాత్రూంలో శుభ్రంగా పైనుంచి కిందకి తలస్నానం చేసేస్తే అపవిత్రత పోయిందంటారా? రాజుగారు కొని అలా చేస్తే కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా పోగొట్టుకుందో? నువ్వు పోగొట్టుకున్నాను అని అనుకుంటావు, నేను అనుకుంటాను పోగొట్టేసుకున్నాను అని, కానీ ఇంతకీ పోదు. పోగొట్టుకున్నాను అని నువ్వు అనుకున్నావు, పోగొట్టుకున్నానని నేను అనుకున్నాను, పోయింది అని అనుకుంటాం, కానీ ఇంతకీ పోలేదు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ మధ్యకాలంలో నేను మన విశ్వాసుల్లో ఒకరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక విషయం గురించి, ఆ విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మనిషి జీవితంలో జరిగిన పాపము, కొన్ని పాపాలు నాకు జ్ఞాపకం చేశాడు, నాకు తెలియపరిచాడు. నాకు తెలియదు ఇంతకనే. ఆ మనిషి జీవితంలో జరిగిన పాపాలు నాకు అస్సలు తెలీదు. ఆ మనిషి జీవితంలో జరిగిన పాపాలు పోయాయి, ఆ పాపాలకు పరిహారం నాకు వచ్చేసింది, ఆ పాపాలకు నేను పాపం నుంచి పవిత్రురాలు అయిపోయాను అని అనుకుంటున్నది. కానీ ఇంతకీ ఆ మనిషి, కానీ ఇంతకీ ఆ పాపం యొక్క ప్రతిఫలము పోలేదు. అది నాకు దేవుడు తెలియపరిచిన విషయం. ఆ పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నది ఆమె అని నాకు దేవుడు తెలియపరిచాడు. ఆమె చేసిన పాపములు ఏమిటో కూడా నాకు తెలియపరిచాడు. ఆమె ద్వారా జరిగిన పాపముల యొక్క ప్రతిఫలము ఆమె ఇప్పటికీ ఆమె అనుభవిస్తున్నది. ఆమె ద్వారా జరిగిన పాపములకు పూర్తిగా విడుదల వచ్చేసింది, పాప క్షమాపణ వచ్చేసింది. నేను ఆ పాపాలకి క్షమాపణ పొందేశాను అని తను అనుకుంటుంది, కానీ ఇంతకీ ఆ పాపాలకి ఆమె క్షమాపణ పొందలేదు. ఆ పాపాలకి నేను ఆమె క్షమాపణ ఇవ్వలేదు అని దేవుడు నాకు చెప్పాడు. మరి అప్పుడు నేను ఎలా చేయాలి ప్రార్థన? ఇంతకీ నాకు చెప్పిన విషయం ఒకటి, చెప్పిన సందర్భం ఒకటి, చెప్పిన విషయం ఒకటి, చెప్పిన ప్రార్థన అవసరత ఒకటి. ఆ ప్రార్థన అవసరత గురించి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు తెలియపరిచిన విషయం ఒకటి. ఇప్పుడు నేను ఎలా చేయాలి ఆమె కోసం ప్రార్థన? చెప్పండి, మీరు చెప్పండి. మీరైతే ఎలా చేస్తారు? ఇప్పుడు ఏ ప్రార్థన అవసరత అయితే కోరిందో ఆమె, ఏ కార్యం జరగాలని కోరిందో ఆమె, ఆ కార్యం జరగాలని నేను అప్పుడు ఆ సంగతి దేవుడు నాకు తెలియపరిచిన తర్వాత కూడా నేను ప్రార్థన చేయగలనా? ఆ అవసరత, ఆ కార్యం చేయమని, ఆ మేలు చేయమని, ఆ ఉపకారం చేయమని, అద్భుతం చేయమని ఏదైతే ఆ సమయంలో కోరుకుంటుందో కార్యం జరగాలని, ఆ కార్యం చెయ్యి దేవుడా, ఆమె పక్షంగా కార్యం చెయ్యి అని నేను అడగగలనా? అడగడానికి నాకు దమ్ము సరిపోతుందా? అడగడం కరెక్టేనా? అడిగినా చేస్తాడా దేవుడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం అనుకుంటాం పాపం చేసేసిన తర్వాత నేను దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన చేసేసాను, నా పాపం పోయింది.
మనం అనుకుంటాం పాపం చేసిన తర్వాత నేను 2 రోజులు ఉపవాసం ఉండి నేను ఆ పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశాను, పోయింది. 3 రోజులు ఉపవాసం ఉండి పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేసి పాపాన్ని విడిచిపెట్టేసాను, పోయింది అని అనుకుంటాం. ఇంతకీ పోయిందో పోలేదో కూడా సరిగ్గా మనకు తెలీదు. మన భావన ఏంటి, మన ఐడియా ఏంటి? పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుని దేవుడి దగ్గర విడిచిపెట్టేసి పాపాన్ని దింపుతుంది దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను, దాని ప్రతిఫలం ఇంక నాకు రాదు, దాని ప్రతిఫలం ఇంకా ఏది కూడా నాకు రాకుండా అయిపోయింది, దేవుడు నన్ను క్షమించేశాడు, దేవుడు కృప నాకు దొరికేసింది, ఆ పాపానికి శిక్ష నేను పొందను, లేదంటే ఆ పాపానికి శిక్ష నాకు రాదు, ఆ పాపానికి శిక్ష నాకు దేవుడు ఇంకా విధించడు అని అనుకుంటాం. ఇంతకే నువ్వు అనుకున్నదంతా జరుగుతుందో జరగలేదో మనకు తెలీదు. నువ్వు అనుకున్నట్టు పాపానికి దేవుడు శిక్ష విధించకుండా నిన్ను వదిలేసాడో లేదో కూడా మనం కరెక్ట్గా అంచనా వేయలేం. అనుకున్నట్టుగా పాపానికి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ పాపానికి ప్రతిఫలం నీకు వచ్చిందా రాలేదో కూడా తెలీదు. ఒకవేళ ఏదైనా వచ్చినా అది ఆ పాపం వల్లే నాకు వచ్చిందని కూడా మనం తెలుసుకోలేం. వచ్చిన ప్రతిఫలం నేను చేసిన ఆ పాపాన్ని బట్టే నాకు వచ్చిందని కూడా మనం తెలుసుకోలేమండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం యొక్క ఏంటట అక్కడ కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆమె ఆ అంతఃపురంలో ఆవిడ చెప్పినట్టుగా స్నానం చేసి వెళ్ళిపోయి ఉంటుంది, పోయిందని అనుకుని ఉంటుంది. కానీ ఇంతకే ఆమెకి పోలేదు, ఆయనకి పోలేదు. నిజంగా పోయి ఉంటే తర్వాత రిజల్ట్ చూస్తే దావీదు జీవితంలో పోయినట్టుగా మనం గుర్తించామా, పోలేనట్టుగా గుర్తించామా? పాపము యొక్క అపవిత్రత, పాపం చేసి అపవిత్రులైపోవడం మన వల్ల జరుగుతుంది. కానీ పాపం జరిగిన తర్వాత అపవిత్రత పోగొట్టుకోవడం అనేది మన వల్ల జరిగేది కాదు. పాపం యొక్క అపవిత్రత పోగొట్టుకోవడం అనేది మన వల్ల జరిగేది కాదు. పాపం యొక్క అపవిత్రత పోగొట్టడం అనేది, పోవడం అనేది అది ఎవరి ద్వారా జరిగేది? దేవుని ద్వారా జరిగేది, మన ద్వారా జరిగేది కాదు. అది దేవుడు ఇస్తే పోతుంది. దేవుడు ఒకవేళ క్షమాపణ ఇచ్చి దేవుడు ఆ పాపానికి ప్రతిఫలం నీకు పంపించకుండా దేవుడు నీ మీద కనికరపడి దేవుడు కటాక్షం దేవుడు నీ మీద చూపిస్తే ఆ ప్రతిఫలం రాకుండా ఆగచ్చు, లేదంటే వచ్చింది కూడా పోవచ్చు. కానీ అది ఏం జరుగుతుందో కూడా మనం అంచనా వేయడానికి మన జ్ఞానము సరిపోదు. దేవునికి స్తోత్రం. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా దావీదుతో ఆమె కలిసి పాపం చేయడం, లేదంటే ఆమెతో కలిసి దావీదు పాపం చేయడం వల్ల, శయనించడం వల్ల తర్వాత ఏమైందండి? గర్భవతి అయిపోయింది దావీదు వలన. ఆ విషయం ఎవరికి చెప్పింది? ఆమె మెచ్చిపోయి ఎవరికి చెప్పింది? దావీదుకి చెప్పింది. దావీదు వలన ఆమె గర్భవతి అయింది. కానీ ఆమె తన భర్త ద్వారా గర్భవతి అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ భర్త చాలా రోజుల నుంచే యుద్ధంలో ఉన్నాడు. భర్త ద్వారా గర్భవతి అయింది అని అనడానికి కుదరదు. కానీ దావీదుకి ఒక దురాలోచన వచ్చింది. ఆ గర్భానికి కారణం ఎవరు? భర్తే అని తేల్చాలి. ఏంటండి? ఆ గర్భానికి కారణం ఎవరు? తన భర్త ద్వారానే గర్భం వచ్చింది అని చిత్రీకరించాలి కథని. చూడండి, పాపం వల్ల ఒక దురాలోచన వచ్చింది, చేసింది అతను. కానీ ఆ పాపాన్ని ఎవరి మీదకి తోసేయాలనుకుంటున్నాడు? ఆమె భర్త మీదకి తోసేయాలనుకుంటున్నాడు. పాపం ఒక్కసారి చేసిన పాపం ఒక దానితో ఆగదండి. పాపం పిల్లల్ని కనేస్తూ ఉంటుంది. పాపం ఏం చేస్తుంది? అంటువ్యాధిలాగా వ్యాపిస్తూ ఉంటుంది. పాపం అనేది ఒకదాని తర్వాత ఒకటి అలాగే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ పాపాన్ని ఎవరి మీదకి తోసేయాలనుకుంటున్నాడు? తన భర్త మీదకి తోసేయాలనుకుంటున్నాడు. తన భర్తని యుద్ధంలో నుంచి పిలిపించాడు. దావీదు హిత్తీయుడగు ఊరియాని నా యుద్ధకు పంపమని.
ఉమ్. ఆ. ఆ. ఊరియాను యుద్ధంలోంచి అర్జెంటుగా పిలిపించేసి, నువ్వు ఇంటికెళ్ళు, నువ్వు యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, ఇంటికెళ్ళు, ఇంట్లో ఉండు, రెస్ట్ తీసుకో, పర్వాలేదు, నేనే రాజుని, నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి ఇంటికని ఇంటికెళ్ళి ఉన్నాడంటే ఆ గర్భం ఎవరి వల్ల వచ్చినట్టు? భర్త వల్ల వచ్చినట్లుగా అతడు సమాజానికి చూపించాలని. కానీ అతడు వెళ్ళలేదు. ఆ. 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 మందసము ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నీ సేవకులు బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు, నీ ప్రాణం తోడు. దావీదు అక్కడ పరమ చండాలమైన మనిషి అయిపోయాడు, కానీ ఊరియా అంత చండాలమైన మనిషిలాగా లేడు. అక్కడ నా యజమానుడు యోవాబు మొత్తం సైనికులందరూ కూడా యుద్ధంలో ప్రాణాలు అడ్డుపెట్టి పోరాటం చేస్తున్నారు. మందసం యుద్ధ భూమిలో ఉంది, మందసం గుడారాల్లో ఉంది, జనాలందరూ గుడారాల్లో. బయట అంత దారుణంగా యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికెళ్ళి అన్నపానాలు తీసుకుని నా భార్యతో పడుకోవడం కరెక్టా? నా భార్యతో నేను కలిసి జీవించడం కరెక్టా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటికి వెళ్ళను ప్రభువా అని రాజుతో చెప్తున్నాడు. బాగా మందు పట్టించాడు అతనికి రాజుగారు. అతడు యుద్ధములో హతమగునట్లుగా అతడు ముందు పెట్టండి యుద్ధంలో. ఊరియా హతమాయను. చూడండి, ఆ పాపాన్ని ఊరియా మీదకు తోసేయాలనుకున్నాడు, అదొక తప్పు. ఆవిడతో సైనించడం అదో తప్పు అయితే, ఆ పాపాన్ని ఎవరి మీదకు తోసేయాలనుకున్నాడు? ఊరియా మీదకు తోసేయాలనుకున్నాడు. ఊరియా ఇంటి దగ్గర ఉంటే ఆ పాపం అతని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి అతన్ని ఇంటికి రప్పించేసాడు యుద్ధంలో నుంచి. కానీ అతడు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. 2 సార్లు అతన్ని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేశాడు, ఏ మాత్రం కూడా అతను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాగా మందు పట్టించేసి బాగా భోజనం పెట్టేసి ఇంటికి వెళ్ళి పడుకో, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఎలాగైనా అతడు ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉంటే ఈ పాపం ఎవరి మీదకి పోతుంది? భర్త మీదకి పోతుంది. కాబట్టి అతను ఇంట్లో ఉండాలి అని చెప్పి బాగా మందు తాగించేశాడు. రాజయ్యుండి ఎంత దిగజారిపోయాడో చూడండి. పాపము నువ్వు ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నా పాపం నిన్ను దిగజార్చేస్తుంది. పాపం మనల్ని ఏం చేస్తుందండి? దిగజారిపోయేలాగా చేసేస్తుంది. మన విలువ పూర్తిగా మనం కోల్పోయేలాగా చేసేస్తుంది. మన ద్వారా జరిగిన పాపము, మన ద్వారా జరిగిన పాపాలు మనకు విలువ లేకుండా చేసేస్తాయి, మనం దిగజారిపోయేలాగా చేసేస్తుంది ఆ పాపం. అయితే అతనికి బాగా మందు పట్టించేసి ఇంటికి వెళ్ళిపోతాడు అనుకున్నాడు, కానీ ఫుల్గా మందు తాగినా సరే అతడు గేటు దగ్గరే ఉండిపోయాడు తప్ప ఇంటికి వెళ్ళలేదు. అయితే ఇంకా మళ్ళీ ఇంకో ప్లాన్ వేసింది. ఏం చేయాలి? ఊరియాను చంపించేయాలి. ఏం చేసేయాలి? ఊరియాను చంపించేసేయాలి. రాజుగారి కోసం, రాజ్యం కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేసే యుద్ధవీరుడు అతడు. చాలా యథార్థవంతుడు, మంచి భయభక్తులు కలిగిన వాడు. అతన్ని చంపించేయాలి.
ఒక లెటర్ రాసి ఆ యూరియా చేతికే ఇచ్చాడు. మళ్ళానే వెళ్ళి ఏంటి యోవాబుకి ఇచ్చిన లెటర్ ఏంటి, ఇదిగో ఇతడు యుద్ధంలో చచ్చిపోయేలాగా ఇతన్ని శత్రువులకు ముందు పెట్టండి, యుద్ధంలో ముందు పెట్టండి, శత్రువుల చేతుల్లో ఇతడి ప్రాణము పోవాలి అని చెప్తే యోవాబు రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా యుద్ధంలో అతన్ని ముందు పెడితే ఎంతో కొంతమంది చచ్చిపోవడం జరుగుతుంది కదా. అవతలోళ్ళు యుద్ధంలో ముందున్న వాళ్ళే చచ్చిపోతారు. కాబట్టి యుద్ధంలో ముందు పెడితే ఆ శత్రువుల దాడిలో ఊరియా ప్రాణము పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు, హత్య చేయబడ్డాడు. ఇప్పుడు అతడు చచ్చిపోయాడంటే దానికి కారణం ఎవరు, దావీదు. దానికి కారణం ఎవరండి, దావీదు. వాక్యంలో ఆజ్ఞ ఉంది, నిరపరాధి రక్తాన్ని చిందించకూడదు, అది పాపము కదా. ఆ పొరుగువాని భార్యను ఆశించడం, పొరుగువాని భార్యతో శయనించడం ఒక పాపం అయితే, పొరుగువాని భార్య యొక్క భర్తను ఆ కుట్రతో అతన్ని చంపించేయడం అది పెద్ద పాపం. అతను నిరపరాధి. అతడికి ఏమైనా తెలుసా, భార్యకి దావీదు గారికి జరిగింది ఏదైనా తెలుసా, లేదంటే అంతరంగంలో దావీదు కుట్ర ఎంత పనిచేస్తుందో ఆ సమయానికి అదేమన్నా తెలుసా, తెలీదు. పాపం నిరపరాధి ప్రాణాన్ని తీయించి వేశాడు. అప్పుడు అది ఏమైంది, దావీదు దృష్టికి పాపముగా ఎంచబడింది. అయితే ఆ పాపాన్ని బట్టి దేవుడు నా ఇష్టుడు కదా, నాకు ఇష్టుడు కదా అని వదిలేశాడా, ఆ పాపాన్ని బట్టి నా హృదయానుసారుడు కదా అని వదిలేశాడా, ఆ పాపాన్ని బట్టి రోజుకి 7 సార్లు నన్ను స్తుతించేవాడు, రోజుకి 7 సార్లు నా మందిరంలో నివసించేవాడు, రోజుకి 7 సార్లు నాకు ప్రార్థన చేసేవాడు కదా అని వదిలేశాడా, నా ఆత్మ అభిషేకం చాలా బలంగా ఇతని మీద పనిచేస్తుంది కదా అని వదిలేశాడా, లేదంటే నేను ఇతన్ని రాజుగా సెలెక్ట్ చేసి అనుకున్నాను కదా అని వదిలేశాడా. ఏది పనిచేయదు. మన ద్వారా పాపం జరిగితే నీ భక్తి పనిచేయదు, నీ విశ్వాసం పనిచేయదు, నీ ప్రార్థనా జీవితం పనిచేయదు, నీ బైబిల్ ధ్యానం పనిచేయదు, నువ్వు ఇచ్చిన దశంభాగం పనిచేయదు, నువ్వు మందిరంలో చేసిన పరిచర్య పనిచేయదు, నువ్వు మందిరంలో మైకెట్టుకుని పాడిన పాటలు పనిచేయు, ఏది పనిచేయదు. ఏ సాక్ష్యమో పనిచేయదు, ఏ అభిషేకమో పనిచేయదు, ఏ వరమో పనిచేయదు, ఏ తలాంతో పనిచేయదు, ఏది కూడా నిన్ను ఆ సమయంలో దేవుడి దగ్గర నుంచి వచ్చే శిక్ష నీకు రాకుండా ఆపలేదు. వ్యక్తిగతంగా ఆత్మీయంగా చాలా గొప్ప స్థానమే నీకుందేమో దేవుడి దగ్గర, కానీ ఆ స్థానం వల్ల నీ పాపాన్ని బట్టి నువ్వు బయటపడిపోతావు అనుకోవడం జరిగే పని కాదు. ఆ స్థానాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి, ఆ ప్రార్థన బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ఇచ్చే దశంభాగాన్ని బట్టి, లేదంటే దేన్ని బట్టి అయినా సరే నిన్ను దేవుడు శిక్షించకుండా, పాపం చేసినప్పుడు శిక్షించకుండా వదిలేస్తాడు అని అనుకుంటే అది అజ్ఞానమే. దేవుడు శిక్షించకుండా రక్షిస్తాడు అని అనుకుంటే అవివేకమే. దేవుడు శిక్షించకుండా ఏమీ చేయకుండా విడిచిపెట్టేస్తాడు అని అనుకుంటే అజ్ఞానమే. ఆ సమయంలో దేవుడికి నీ దగ్గర నచ్చినవి ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఆ సమయంలో దేవుడికి నచ్చవు. అంతకుముందు అవన్నీ దేవుడికి నచ్చినాయి నీ విషయంలో, కానీ నీవు పాపం చేసినప్పుడు అవేవి కూడా నీ విషయంలో దేవుడికి నచ్చవు. ఆ అభిషేకం అడ్డుపడదు, ఆ పాటలు అడ్డుపడవు, ఆ పరిచర్య అడ్డుపడదు, ఆ కానుక అడ్డుపడదు. వద్దు ప్రభువా, ఇంత ఎక్కువ దశంభాగం ఇచ్చే విశ్వాసి కదా, పాపం చేసినా శిక్షించొద్దు అని దశంభాగం అడ్డుపడుతుందా, అడ్డుపడదు. వద్దు ప్రభువా, నీ మందిరంలో ఎంత పరిచర్య చేసే మనిషి కదా, పాపం చేసినప్పుడు ఇంత పరిచర్య చేసిన మనిషి కాబట్టి శిక్షించొద్దు ప్రభువా అని పరిచర్య అడ్డుపడుతుందా, అడ్డుపడదు. వాడు మహారాజు అయినా సరే, వాడు సేవకుడైనా సరే, వాడి మందిరానికి నాయకుడిగా యాజకుడిగా ఉన్న యాజకుడైనా సరే, మందిరంలో ఉన్న విశ్వాస అయినా సరే, పెద్ద వయసు మనిషి అయినా సరే, ఆడ మనిషి అయినా సరే, మగ మనిషి అయినా సరే, యవనస్తులైనా సరే, ముసలోళ్ళైనా సరే, ఎవరైనా సరే పాపం వల్ల వచ్చే ప్రతిఫలం అనుభవించవలసిందే తప్ప ఎవ్వరూ తప్పించుకునే అవకాశం లేదు. వారి వారి క్రియల ప్రతిఫలాన్ని వారు అనుభవించవలసిందే. ఎవ్వరూ ఆ క్రియల ప్రతిఫలాన్ని అనుభవించకుండా ఎవ్వరూ కూడా తన్ను తాను కాపాడుకోలేరు, ఎంతటి వారైనా సరే. ఏమైంది, ఊరియాను ఏం చేశాడండి, చంపించేశాడు. నిరపరాధి ప్రాణాన్ని తీసిన పాపం అతని మీద పడిపోయింది.
26-27 చదవండి. 26-27. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఏమిటట? దావీదు చేసింది దుష్కార్యమైపోయింది. దావీదు చేసింది పాపమైపోయింది. దేవుని దృష్టికి అది పాపమైపోయింది. దావీదు దృష్టికి ఆ పనులేవి పాపాలుగా కనిపించలేదు పాపం చేసినప్పుడు. కానీ దేవుని దృష్టికి ఆ పాపాలు పాపాలుగా కనబడ్డాయి. రాజు అయినా సరే పాపాలు పాపాలుగానే కనబడ్డాయి. గొప్ప అభిషేకం కలిగిన వాడైనా పాపాలు పాపాలుగానే కనబడ్డాయి. దేవుడికి చాలా ఇష్టడైనా సరే పాపాలు పాపాలుగానే కనబడ్డాయి. చాలామంది అపోహ ఏంటంటే, క్రైస్తవుల యొక్క అపోహ ఏంటంటే, వారి ఆత్మీయ జీవితం ఆత్మీయ ప్రయాణం వారు చాలా బాగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకవేళ చిన్న పాపాలు చేసినా పెద్ద పాపాలు చేసినా లేదంటే పొరపాట్లు చేసినా తప్పులు చేసినా అపరాధాలు చేసినా దుష్క్రియలు చేసినా వారు దేవుడి దృష్టికి పాపులుగా ఎంచబడరు. వారు దేవుని దృష్టికి పాపులుగా కనబడరు. వారు చేసిన పాపాన్ని దేవుడు చూడడు. వారు చేసిన పాపాన్ని దేవుడు పట్టించుకోడు. లేదంటే వారు చేసిన పాపాన్ని దేవుడు పాపాన్ని బట్టి శిక్షించడు. వారి భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి ప్రార్థనను బట్టి, వారి అభిషేకాన్ని బట్టి, వారి పరిచర్ని బట్టి వాళ్ళలో దేవుడు కనబడుతున్న ప్లస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లస్లను బట్టి ఆ సమయానికి వారు పాపం చేసినా దేవుడు వారిని పాపులుగా ఎంచడు. ఆ పాపం చేసినా ఆ పాపానికి శిక్ష పంపడు. ఆ పాపం చేసినా పాపానికి శిక్ష వెంటనే తీసేస్తాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే వెంటనే పాపానికి శిక్ష వెంటనే పోతుంది. లేదంటే నేను ఇంత మంచి విశ్వాసిని కాబట్టి, ఇంత మంచి భక్తుడిని కాబట్టి, ఇంత మంచి భక్తురాలిని కాబట్టి, ఇన్ని గంటలు రోజు ప్రార్థన చేసే మనిషిని కాబట్టి, ఇంత గొప్ప పరిచర్య చేసే మనిషిని కాబట్టి నాకు ఏ మాత్రమో అందరిలాగా నేను పాపం చేసినా నాకు పాపానికి శిక్ష దేవుడి దగ్గర నుంచి రాదు అని అనుకుంటారండి. దేవుడు నన్ను శిక్షించడు. దేవుడు ఈ పాపాన్ని పాపంగా అసలు చూడడు. ఈ పనిని పాపంగా ఎంచడు. ఇది నా మీద పాపంగా దేవుడు మోపడు. ఈ పాపానికి నాకు శిక్ష ఇవ్వడు. ఈ పాపానికి శిక్ష నాకు రాదు అని అనుకుంటారు. ఒక స్వనీతి పనిచేసేస్తుంది వారిలో. బాగా దేవుళ్ళో బాగా ఉన్నటువంటి వారిలో స్వనీతి అనే పాపం విపరీతంగా పనిచేసేస్తుంది. దేవుళ్ళో బాగా లేని వారిలో ఈ స్వనీతి ఉండదు. కానీ దేవుళ్ళో బలంగా ఉన్న వారిలో స్వనీతి అనే పాపము చాలా బలంగా పనిచేసేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవేవి కూడా నువ్వు పాపం చేస్తే వాటిని బట్టి దేవుడు నిన్ను క్షమించడం, వాటిని బట్టి దేవుడు నీ పాపాన్ని పాపంగా ఎంచకపోవడం, వాటిని బట్టి పాపానికి శిక్ష విధించకుండా మానేయడం, వాటిని బట్టి క్షమించేయడం అనేది జరుగుతుందా? జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. వెంటనే ఏం చేసేటండి, అతని దృష్టికి అది పాపంగా ఎంచబడింది. 12 అధ్యాయం చదవండి మొదటి నుంచి. వెంటనే పంపేశాడు ప్రవక్తని. ఆ మనుష్యుడవు
నీవే చేసి విడిపించి యజమాని యొక్క నగర ఇల్లును, యజమాని యొక్క అంతఃపురాన్ని, సౌలు యొక్క అంతఃపురాన్ని నీకు అనుగ్రహించి తృణీకరించి చెడుతనము చేసితివేమి? అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయమును పుట్టింతును. నీ భార్యలను తీసి నీ శత్రువుకు నువ్వు చూస్తుండగానే అప్పగించేస్తాను. అనగా నీవు చేసిన పాపానికి మరణం పొందకుండా, నరకానికి పోకుండా దేవుడు నీ పాపాన్ని పరిహరిస్తాడేమో తప్ప నీ పశ్చాత్తాపాన్ని బట్టి పాపానికి రావలసిన జీతము, పాపానికి రావలసిన శిక్ష, ఆ పాపాలకు రావలసిన ప్రతిఫలము మాత్రం నువ్వు అనుభవించవలసిందే. ఏ స్త్రీ అయితే నీ వల్ల గర్భం ధరించి బిడ్డను కంటుందో ఆ బిడ్డ ఉండదు, ఆ బిడ్డ చనిపోతుంది. నువ్వు చేసిన పాపానికి ఇచ్చిన శిక్షలు ఎన్నండి? అక్కడ ఎన్ని శిక్షలు వచ్చాయి? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు నీ ఇంట్లో వారే యుద్ధాలు చేసుకుని, నీ ఇంట్లో వారికే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, నీ ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు శత్రువులు అయిపోతారు. రెండోది ఏంటి? నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయము, సొంత కొడుకు మూలంగానే అపాయము తర్వాత అతనికి కలిగింది. అబ్షాలోము ద్వారా అతనికి అపాయము కలిగింది. అతని ఇంటివారే యుద్ధాలు చేసుకున్నారు, అంట్లో అన్నదమ్ములే కొట్టుకుని చంపేసుకున్నారు చాలామంది కొన్ని కారణాల చేత. నీ భార్యలు శత్రువుకి అప్పగించబడతారు. నీ భార్యలు శత్రువుకి అప్పగించబడతారు. నువ్వు వేరే వాడి భార్యతో పాపం చేసేవి కాబట్టి నీ భార్యలు వేరే వాడికి, నీ శత్రువుకి అప్పగించబడతారు. తర్వాత పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. బెత్షెబాకు దావీదు పాపం చేయడం ద్వారా కలిగిన బిడ్డ ఎవరైతే పుడుతున్నారో ఆ బిడ్డ ఏమవుతాడు? చనిపోతాడు అని దేవుడు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దావీదు ఏమాత్రమైనా చేసిన పాపాలను బట్టి తప్పించుకోగలిగాడా? నాతాను ప్రవక్తను పంపించి దేవుడు అతనికి ఏ శిక్షలైతే విధించబోతున్నాడో ఆ శిక్షల గురించి చెప్పించాడు. అతనికే బత్షెబాకు తప్ప ఎవరికీ తెలియదు జరిగిన స్టోరీ కదండి. ఎవరికైనా తెలుసా? కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దావీదు దృష్టికి అది పాపంగా ఎంచబడిందా? ఎప్పుడు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. సేవకుడికి ఆ విషయాలన్నీ బయలుపరిచి సేవకుడు వచ్చి హెచ్చరించిన తర్వాత, సేవకుడు వచ్చి గద్దించిన తర్వాత, సేవకుడు చేసిన పాపాలకు దేవుడి దగ్గర నుంచి శిక్ష ఏదైతే రాబోతుందో ఆ శిక్ష గురించి చెప్పిన తర్వాత అప్పుడు నేను పాపం చేశాను అంటున్నాడు. అంతకుముందు నేను పాపం చేశానని అన్నాడా? అంతకుముందు పాపము చేసినా పాపము చేయలేని వాడిగా చలామణి అయిపోయాడు. దేవుడి దగ్గర నుంచి ప్రవక్త వచ్చి దేవుడు అతను చేసిన పాపాన్ని అంతటినీ అతనికి తెలియపరిచి అతని పాపాలకు రావాల్సిన శిక్షలు ఏవైతే ఉన్నాయో ఆ శిక్షలు చెప్పిన తర్వాత అప్పుడు నేను పాపం చేశాను అంటున్నాడు. అప్పటి వరకు పాపం ఏమైపోయింది? మేకప్ అయిపోయింది. అప్పటి వరకు నేను చేసిన పాపం ఎవరికీ తెలీదు.
నేను చేసిన పాపం ఎవరికీ తెలీదు. బెత్షెబాతో పాపం చేసిన సంగతి ఎవరికీ తెలీదు. బెత్షెబా భర్తను చంపించేసిన సంగతి ఎవరికీ తెలీదు. బెత్షెబా భర్తని ఇతనే చంపించేశాడన్న సంగతి కూడా పాపం ఆవిడికి తెలీదండి. ఇంత కుట్ర చేశాడన్న సంగతి తెలీదు. భక్తులు ఎంతో మంచి భక్తులు పాపం వల్ల భయంకరమైనటువంటి కుట్రలు చేసేవారైపోతారు. దురాలోచనలు ఆలోచించేవారైపోతారు. చెడ్డ పాపాలు తప్పులు చేసేవారైపోతారు. ఎలాంటి వాడండి దావీదు? ఎలాంటి అభిషేకం దావీద్ది? దావీదు అభిషేకం ఏంటి? దావీదు సాక్ష్యం ఏంటి? నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అన్నటువంటి వాడే. ఎంత గొప్పగా దేవుని అభిషేకం అతని మీద పనిచేసింది. ఎలాంటి వాడిని తీసుకొచ్చి ఎలా చేశాడు దేవుడు. ఎంతమంది భార్యలు ఉన్నారండి? కొన్ని భార్యలు లేరు, పెళ్ళి అవ్వలేదు, భార్య లేదు అన్నది ఏమన్నా ఉందా? ఎంతమంది భార్యలు ఉన్నారు? అప్పటికే బోళ్ళు మంది భార్యలు ఉన్నారే. ఈవిడికన్నా అందగత్తెలే ఆ భార్యలు, చాలదా? అయితే దావీదు పాపము అతనికి భయంకరంగా శిక్ష తీసుకొచ్చింది. ఏమన్నాడు? నీ ఇంటి వారి మూలంగానే యుద్ధాలు జరుగుతాయి, నీ ఇంటి వారి ద్వారానే నీకు అపాయం కలుగుతుంది, పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు, నీ భార్యలు నువ్వు ఇంకొకటి భార్యని ఎలాగైతే నువ్వు చేసావో నీ భార్యలను అలాగే నీ శత్రువు చేస్తాడు అని దేవుడు శిక్ష విధించాడండి. దేవునికి స్తోత్రం. అన్నీ జరిగాయి కదా? జరగలేదా? దావీదు జీవితంలో అక్కడ నోటెడ్ అయినటువంటి శిక్షలు అమలు అయ్యాయా అవ్వలేదా? అతడు 51వ కీర్తనలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు చేసింది, ఈ తర్వాత చేసింది ఆ ప్రార్థన. 51వ కీర్తన వల్ల అతని శిక్షలు ఏమైనా పోయాయా? 51వ కీర్తన వల్ల శిక్షలు ఏమైనా పోయాయా? 51వ కీర్తన వల్ల ఏం జరిగింది? రక్షణ పోకుండా ఆగింది. 51వ కీర్తన వల్ల చావకుండా బతికాడు. 51వ కీర్తన వల్ల పరలోకం వెళ్ళగలిగాడు. 51వ కీర్తన వల్ల రక్షణ పోకుండా దొరికింది, నిత్యజీవం పోకుండా దొరికింది తప్ప పాపానికి ప్రతిఫలం రాకుండా మాత్రం ఆగలేదు. మన జీవితాల్లో కూడా అంతే. మన ద్వారా పాపాలు జరిగితే ఒకవేళ తర్వాత 51వ కీర్తనలాగా మనం చాలా బలంగా పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన వల్ల ఒకవేళ మనకి రక్షణ మరలా ఇస్తాడేమో, కానీ రక్షణ పోకుండా ఆపుతాడేమో, కానీ నిత్యజీవం తీసివేయకుండా ఆపుతాడేమో, కానీ జీవగ్రంథంలో పేరు కొట్టేయకుండా మళ్ళా జీవగ్రంథంలో పేరు ఉంచుతాడేమో, కానీ పరలోకానికి మళ్ళా తీసుకెళ్తాడేమో, కానీ భూమి మీద మాత్రం చేసిన పాపాలకు శిక్ష మాత్రం అనుభవించవలసిందే. ఎంతటోడైనా సరే చేసిన పాపాలకి భూమి మీద ఖచ్చితంగా అకౌంట్ సెటిల్ అవ్వాల్సిందే. మహారాజు అయినా సరే అంతే, పాస్టర్ గారైనా సరే అంతే, విశ్వాసులైనా అంతే, చాలా ప్రార్థనాపరులైనా అంతే, నామకార్థ క్రైస్తవులైనా అంతే, యవనస్తులైనా అంతే, ముసలోళ్ళైనా అంతే, ఆడైనా అంతే, మగైనా అంతే. ఇందులో తేడా ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. పాపాలకు శిక్ష మాత్రం అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ రక్షణ తీసివేయకుండా ఉంచుతాడేమో, కానీ నీ పశ్చాత్తాపాన్ని బట్టి, నీ మారు మనసును బట్టి, చాలా విరిగి నలిగిన హృదయంతో పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఇంక మరలా ఆ పాపం చేయకుండా నువ్వు దేవుడి దగ్గర సరిచేసుకుంటే రక్షణ తీసివేయకుండా ఉంచుతాడేమో, పరలోకం తీసివేయకుండా ఉంచుతాడేమో, నిత్య జీవాన్ని తీసివేయకుండా దాన్ని నీకు ఇస్తాడేమో, కానీ చేసిన పాపాలకి మాత్రం శిక్షలు ఖచ్చితంగా భూమి మీద ఉండగానే అనుభవించాలి. దావీదు అంతటోడే అనుభవించాడు. నువ్వైనా నేనైనా సరే ఆ పాపాలకు శిక్ష, నాకు ఏ శిక్ష పంపక ప్రభువా అని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఒకవేళ నా శిక్షను తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరించబడదేమో. నేను పాపం చేశాను, ఆ పాపానికి ఏ శిక్ష నాకు రాకుండా చెయ్యి, ఏ ప్రతిఫలం నాకు రాకుండా చెయ్యి, ఆ పాపాన్ని ఏ కీడు నాకు రాకుండా చెయ్యి అని మనం ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు చెయ్యడు అలాగా. ఖచ్చితంగా ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలము పంపిస్తాడు దేవుడు. ఖచ్చితంగా ప్రతివాడు వాని క్రియల ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే తప్ప ఎవ్వరూ తప్పించుకోలే, ఎవ్వరూ విడిచిపట్టబడ్డం అనేది జరిగే పని కాదు.
మనం ఎంతటి వారిమైనా సరే విడిచిపెట్టబడడం అనేది జరిగే పని కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు అంత జ్ఞానం కలిగిన వాడైనా సరే, అంత గొప్పగా దేవుని సన్నిధిలో రోజుకి 7 సార్లు దేవుని సన్నిధిలో నివసించేవాడు, బలమైన అభిషేకం కలిగిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, అన్నీ ఒక దెబ్బలో ఎగిరిపోయాయండి. అన్నీ ఒక దెబ్బలో ఎగిరిపోయాయి. బోళ్ళెంతమంది భార్యలు ఉన్నారే, ఎందుకు పొరుగువాని భార్య, ఒక దీనుడు అభాగ్యుడైన వాని భార్య ఎందుకు కోరుకున్నాం? ఆ మోహపు చూపు ఎందుకు? పొరుగువాని భార్యను ఆశించొద్దన్న ఆజ్ఞ జ్ఞాపకం రాలేదా? నిరపరాధిని చంపకూడదన్న ఆజ్ఞ జ్ఞాపకం రాలేదా? దేవుడు అంతా చూస్తున్నాడన్న జ్ఞానం పనిచేయలేదా? దేవుడు సమస్తమును ఎరిగినవాడు అన్న సంగతి మర్చిపోయావా? దావీదు దేవుడికి చాలా ఇష్టడు కాబట్టి దేవుడు ఏమీ చేయడని అనుకున్నావా? కానీ ఏం చేశాడు? రెట్టింపు. ఏంటండి? రెట్టింపు శిక్ష దేవుడు పంపించాడు. రెట్టింపు శిక్ష దేవుడి దగ్గర నుంచి వచ్చింది దావీదు అంతటోడికి కూడా. అతడు చేసిన 51వ కీర్తనలో చేసిన ప్రార్థన వల్ల దేవుడు కనికరపడి రక్షణ తీసివేయకుండా రక్షణకు ఉంచాడు. కానీ శిక్షను మాత్రం తీసివేయలేదు, ప్రతిఫలాన్ని మాత్రం తీసివేయలేదు. దావీదు బతికున్నంత కాలము అక్కడ ఏ శిక్షలు అయితే చెప్పాడో ఆ శిక్షలు అనుభవించాడు. దావీదు బతికున్నంత కాలం, దావీదు జీవించినంత కాలము కూడా ఆ శిక్షలు అనుభవించాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపము ఎంత ఇష్టుడినైనా సరే అయిష్టుడిగా మార్చేస్తుంది. ఎంత బలమైన అభిషేకం కలిగిన వాడినైనా సరే ఏ మాత్రము కూడా శిక్షించకుండా ఆగదు. ఖచ్చితంగా సంసోన్ ఎంత గొప్ప అభిషేకం, శిక్ష ఆగిందా? ఇంకా అంతకుముందు బోల్డ్ మంది ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరైనా శిక్షలు అనుభవించకుండా, వారి పాపాలను బట్టి శిక్షలు అనుభవించకుండా తప్పించుకున్న వారు ఉన్నారా? అయితే ఏ రోజు వచ్చేస్తుందో తెలీదు, ఎలాగొస్తుందో తెలీదు, ఏ రూపంగా వస్తుందో తెలీదు, ఏ పరిస్థితిలో వస్తుందో మనకు తెలియదు. కానీ హఠాత్తుగా పాపాలకు శిక్ష దేవుడి దగ్గర నుంచి వదిలేస్తుంది. ఆ దేవుడి దగ్గర నుంచి హఠాత్తుగా శిక్ష వచ్చిన తర్వాత అయ్యో కుయ్యో మొర్రో అని మనం ఎంత మొర్రపెట్టినా దొల్లి ఏడ్చేసినా ఒక్కొక్కసారి కృప దొరకదు, ఒక్కొక్కసారి కనికరం దొరకదు, ఒక్కొక్కసారి ఏ మాత్రము కూడా మనకి ఇది. అయితే చేసిన పాపాలకి భూమి మీద మాత్రం ఖచ్చితంగా ఎంతటోడైనా శిక్ష అనుభవించవలసిందే. ఒకవేళ నువ్వు బాగా చాలా మారు మనసు పొందేసి పశ్చాత్తాపంతో చాలా విరిగినలిగిన హృదయంతో ఆ పాపాలను బట్టి ప్రార్థన చేస్తే ఒకవేళ రక్షణ దేవుడు నీకు ఇస్తాడేమో తప్ప, పరలోకం ఇస్తాడేమో, నిత్యజీవం ఇస్తాడు. కానీ భూమి మీద మాత్రం వాటి శిక్షలు అనుభవించకుండా తొలగిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పని కాదు. ఆ శిక్ష ఎంతకాలం అనుభవించాలో దేవుడి దగ్గర నిర్ణయించబడే వస్తుంది. అంతకాలము ఆ శిక్ష అనుభవించవలసిందే. అది ఎంత భయంకరంగా ఉన్నా దాన్ని అనుభవించవలసిందే. ఎంతటి ఓడైనా సరే ఆ శిక్ష నిర్ణయకాలం దేవుడి దగ్గర ఎంత నిర్ణయకాలం అయితే అనుమతితో వచ్చిందో ఆ నిర్ణయకాలం అంతా శిక్ష కొనసాగవలసిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు. 70 సంవత్సరాలు ప్రార్థన చేశారండి. 4వ నెలలోను, 5వ నెలలోను, 7వ నెలలోను, 10వ నెలలోను. ఎవరు? ఇశ్రాయేలీయులు చెరకెళ్ళిన తర్వాత. విన్నాడా? 70 సంవత్సరాలని డిక్లేర్ అయిపోయింది. 70 సంవత్సరాలని డిక్లేర్ అయిపోయింది. 70 సంవత్సరాలు అలాగ సంవత్సరం ఉపవాసాలు ఉండి దేవుణ్ణి శాంతిపరచాలనుకున్న శాంతి అవ్వలేదు. ఆయన 70 సంవత్సరాల లోపులో బయటికి రాలేదు వాళ్ళు. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు విధించిన నిర్ణయకాలం 70 సంవత్సరాల శిక్షాకాలం పూర్తయిన తర్వాతే బయటకు వచ్చారు తప్ప 70 సంవత్సరాల్లో బయటకు వచ్చారా? కాబట్టి శిక్ష రాకుండా ఆగడం కానీ, శిక్ష వచ్చిన తర్వాత నిర్ణయకాలం పూర్తి అవ్వకుండా శిక్ష పోవడం కానీ నువ్వెంత ప్రార్థన చేసినా జరిగే పని కాదు. ఎంతమంది ఎంత ప్రార్థన చేసినా జరిగే పని కాదు. నువ్వు నిజంగా ఆ శిక్ష ఆ పాపాన్ని బట్టే నాకు వచ్చిందని నువ్వు తెలుసుకున్నా సరే, ఆ పాపాన్ని బట్టే ఆ శిక్ష నాకు వచ్చిందని తెలుసుకుని నువ్వు దేవుడి దగ్గర చాలా ప్రార్థన చేసినా సరే, దానికి నిర్ణయకాలం శిక్ష ఎంతకాలం అని దేవుడి దగ్గర నుంచి అనుమతించబడి వచ్చిందో అంతకాలము ఆ శిక్ష నువ్వు అనుభవించవలసిందే తప్ప, నేను అనుభవించవలసిందే తప్ప, ఈ లోపులో
నువ్వు చాలా ఇదిగా ప్రార్థన చేసినందుకు ఆ శిక్ష తగ్గడం కానీ, ఆ శిక్ష ముందుగా తొలగిపోవడం కానీ, ఆ శిక్ష ముందుగా దేవుడు తీసివేయడం కానీ జరిగే పని కాదు. జరిగే పని కాదు. కాబట్టి మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి, మన పాపాలు మనల్ని విడిచిపెట్టవు, మన పాపాలు మనల్ని నలిపేస్తాయి, మన పాపాలు మనము రకరకాలైన శిక్షలు అనుభవించడానికి కారణం అవుతాయి, మన పాపాలు చాలా కీడులు అనుభవించడానికి కారణం అవుతాయి. పాపం జోలికి పోవద్దు అన్నాడు. అందుకే దేవుని పిల్లలుగా మనం పరిశుద్ధులుగానే ఉండాలి తప్ప ఏ పాపం జోలికి మనము వెళ్ళడానికి వీలు లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. దాని మూల్యము ప్రతి క్రైస్తవుడు భూమి మీద ఉండగా అనుభవించవలసిందే తప్ప ఎవ్వడూ తప్పించుకోలేడు అన్న సంగతి మనం తెలుసుకుని దేవుని భయం కలిగి చాలా జాగ్రత్తగా పాపము లేని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు ప్రభువా ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి అయ్యా మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు సహాయించే, వాక్య ప్రకారమైన జీవితంతో, వాక్య ప్రకారమైన బ్రతుకుతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైనటువంటి అయ్యా నాయనా దేవా జీవితంతో ఫలించడానికి సహాయించే అయ్యా. నీ వాక్యము ద్వారా మేము ఫలించుటకు సహాయించే. ఏ మాత్రము మా జీవితాల్లో ఈ భూమి మీద ఉన్నంతకాలము ఏ పాపానికి మేము చోటు ఇవ్వకుండా, ఏ రూపంగాను ఏ పాపము మమ్మల్ని ఏలకుండా మేము ఎంతో జ్ఞానముతో ఎంతో భయముతో పరిశుద్ధులుగా జీవించి వాక్యానుసారంగా జీవించి ఏ పాపాలకు రావాల్సిన శిక్షలు అనుభవించకుండా సమాధాన స్థితిని అనుభవించి సంతోష స్థితిని అనుభవించి అయ్యా నెమ్మదిని అనుభవించి ఆశీర్వాదాన్ని అనుభవించి చివరికి రక్షణ కూడా పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.